ఇప్పుడు ఎలా ఉంది రెస్పాన్స్ ఇంట్లో? అబ్బో యా. సో ఇది నేను చెప్తాను, ఒప్పుకుంటాను. పేరెంట్స్ మీరు ఫ్రీడమ్ ఇవ్వాలి. మీరు ఫ్రీడమ్ ఇస్తే మాకు చాలా బాగుంటుంది, మా లైఫ్ బాగా సెట్ అవుతుంది. అలా అని పేరెంట్స్ ఫ్రీడమ్ ఇస్తే తప్పు చేయాలంటే భయం వేస్తుంది. అబ్బో మా మమ్మీ డాడీ నన్ను ఇంత నమ్ముతున్నారు, నేనేం చేయకూడదు. ఎప్పుడైతే వాళ్ళు కంట్రోల్ చేస్తారో అప్పుడు మనము అబద్ధం చెప్పైనా బయటకు వెళ్ళిపోవాలి, పబ్కి వెళ్ళిపోవాలి, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళిపోవాలి, బర్త్డే పార్టీస్కి వెళ్ళిపోవాలి అలా అనిపిస్తుంది. బట్ మా పేరెంట్స్ నాకు ఎప్పుడు ఫ్రీడమ్ ఇచ్చారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అండ్ బికాస్ ఆఫ్ దెమ్, వాళ్ళ వల్లే నేను ఐఎమ్ హియర్. ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను, లంబసింగి టీజర్ తర్వాత మూవీ చూసి కానీ వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? మెయిన్ గా అమ్మ రెస్పాన్స్ ఎలా ఉంది? మా మమ్మీ డాడీని ఇద్దరిని థియేటర్ తీసుకెళ్ళాను, మూవీ చూపించాను, అండ్ వాళ్ళిద్దరూ హ్యాపీ. మూవీ చూసి ఎలా ఆడుతుంది, ఎలా అవుతుంది, మూవీ ఎలా వస్తుంది, బాగా వస్తుందా, బాగా రావట్లేదా, ఎలా జరుగుతుంది, ఇవే క్వశ్చన్స్. వాళ్ళిద్దరూ హ్యాపీ. వాళ్ళిద్దరూ బేసిక్లీ పేరెంట్స్ అందరూ అప్పుడప్పుడు సిచ్యువేషన్ వైజ్ వాళ్ళు పిల్లలతో స్ట్రిక్ట్ గా ఉంటారు తప్పితే వాళ్ళంత కేర్ చేసే వాళ్ళు ఇంకెవరు ఉండరు. మన పేరెంట్స్ మనకున్నంత మనకి ఇంకెవ్వరు ఉండరు. మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, మన కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా ఫస్ట్ నుంచునేది పేరెంట్సే. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనం కొన్నిసార్లు అనుకుంటాం కదా, నేను ఒకనొక టైంలో మా ఫస్ట్ నేను ఇష్టపడిన వాడు, దాని తర్వాత పేరెంట్స్, ఈ టైప్ లో అనుకుంటాం. బేసిక్లీ అమ్మాయిలు అలాగా ఫాస్ట్ గా మోల్డ్ అయిపోతారు చాలా మంది, వీక్ హార్టెడ్ అలాగా. కానీ ఫైనలీ యూ విల్ రియలైజ్ దట్ పేరెంట్స్ ఆర్ ద వన్స్ హూ విల్ ఆల్వేస్ బీ దేర్ నో మ్యాటర్ వాట్. ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఎవరికైనా అవుతాయి, ఇంట్లో చిన్న చిన్నగా అరుచుకుంటాము. మనకి తెలిసి మన మమ్మీ పైన డాడీ పైన అరిచినంత మనకి ఇంకొకరి పైన అరిచేంత ఫ్రీడమ్ కూడా లేదు, ఎవరు తీసుకోరు. మనల్ని తిట్టినా మనం ఇలా తుడుచుకొని వెళ్ళిపోయిన ఓన్లీ పేరెంట్స్ కే. అవును, ఇంకెవ్వరికి మనం అస్సలు తగ్గము, ఎవరి మాట వినము. అండ్ దే హ్యావ్ ఆల్ ద రైట్స్ అండ్ we also have all the rights on our parents. So ఇంకా కాంటాక్ట్ లో ఉన్నారా? ఫస్ట్ లవ్ చేసిన పర్సన్ తో మాట్లాడుతుంటారా ఎప్పుడైనా? ఓకే. ఎందుకు అసలు బ్రేకప్ అవడానికి ఏంటి రీజన్? సేమ్ క్వశ్చన్. నిజంగా తెలియదు నాకు. బ్రేకప్ అంటే లవ్ చేశారా అంటే బ్రేకప్ ఇంకా సెట్ అవ్వలేదు, మా ఇద్దరికి సెట్ అవ్వలేదు. ఓకే. ఏదో ట్రాజడీ జరిగింది మా ఫ్యామిలీకి, మీ ఫ్యామిలీకి, వాళ్ళ ఫ్యామిలీలో. సో వద్దని వేసుకున్నాము. స్లోగా కట్ అయింది. అది ఒక్క రోజులో జరిగింది కాదు. సో ప్రేమించడానికి ఎన్ని పట్టిందో అలాగే బ్రేకప్ అవడానికి కూడా టైం పట్టింది. తన నుంచి డిస్ట్రాక్ట్ అవ్వడానికి కానీ, మైండ్ బయటికి రావడానికి కానీ ఇద్దరికి టైం పట్టింది. ఎప్పుడైనా అంతే, ఏది సడన్ గా జరిగిపోదు, సడన్ గా దానిలోంచి బయటికి రాలేము. సో బ్రేకప్ అయిన ప్రతి ఒక్కరికి ఇది ఒక అడ్వైజ్ అనుకోండి, టైం పడుతుంది, బట్ యూ విల్ గెట్ ఓవర్ ఇట్. జస్ట్ కొంచెం టైం పడుతుంది. ఎవరైనా ఫ్రెండ్స్ విడిపోయినా, లేకపోతే మన రిలేషన్షిప్ లో విడిపోయినా వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు. అది కామన్, బికాస్ మనం జెన్యూన్ గా ఇష్టపడ్డాం కాబట్టి టైం పడుతుంది. కొన్నిసార్లు వాళ్ళని వదిలేస్తేనే కరెక్ట్, వాళ్ళతో ఉండే కన్నా. వాళ్ళతో ఉండి మనం నెగటివ్ గా మన పైన కానీ, నెగటివ్ గా వాళ్ళ పైన కానీ మనం ఒక నెగటివిటీ అవ్వడం కన్నా వాళ్ళని వదిలేసి పాజిటివ్ గా ఉండడం చాలా బెటర్. ఇదంతా అసలు ఈ కంప్లీట్ దివి లైఫ్ లో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? మోస్ట్ ఎంబారసింగ్ మూమెంట్ ఏంటి? నాకు అస్సలు గుర్తులేదు. నా ఎన్నో హ్యాపీ మూమెంట్స్. నేను రోజు హ్యాపీగానే ఉంటా నిజం చెప్పాలంటే. బట్ ఒక టైంలో ఇంక ఇదే అల్టిమేట్ పీక్స్ అనేది అనిపిస్తుంది మనకి. తెలీదు అసలు, నాకు గుర్తులేదు. ఎంబారసింగ్ మూమెంట్ కూడా గుర్తులేదు. వర్స్ట్ మూమెంట్ అనుకోండి పోనీ, ఇది ఇంకొకసారి మనం ఫేస్ చేయకూడదు, ఈ మూమెంట్ ని ఇంకోసారి రాకూడదు. అదొకే. కానీ నేను యాక్చువల్లీ అసలు ఇంత మాట్లాడుతున్నాను కదా, నేను చిన్నప్పుడు మా అన్నయ్య నేను తప్పుడు బస్ ఎక్కాము. ఓకే. ఏదో బస్ ఎక్కాల్సింది ఇంకో బస్ ఎక్కాము. బస్ ఎక్కితే నాకంతా విజువల్స్ కనిపిస్తున్నాయి. నాకు ఐ కెన్ స్టిల్ రిమెంబర్, ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ డే దట్ హ్యాపెన్ టు మై లైఫ్ అనమాట. ఇది చాలా మందికి అయి ఉండొచ్చు. అదే బస్ అని మా మాయ చూపిగానే నేను మా అన్న ఇద్దరం వెళ్ళేసి ఒక బస్ ఎక్కేసాము. ఆ బస్ కదిలిపోతుంది, ఎవరు ఎక్కల ఆ బస్ లో. మరి వీళ్ళేంటి బస్ ఎక్కలేదు అని మా అన్నయ్య స్టార్ట్ చేశాడు. ఓకే. బస్ ఆపండి అని చెప్తా ఎక్కడ డ్రైవర్ తిడతాడో కొడతాడో అని భయం. ఆపలేదు. బస్ కొంచెం కదిలిన తర్వాత మేము ఏడుస్తుంటే చూసి ఆపేశాడు. ఏంటి అంటే మేము కిందికి దిగిపోయాం. దిగిపోయేసరికి ఒక అన్న చెల్లెలు ఇద్దరు ఇలా బెగ్గర్స్ ఇద్దరు అలా వెళ్తున్నారు.
చూస్తే నా ఫ్యూచర్ అదేమో నేను ఇంకా మేము తప్పిపోయాము. నేను మా అన్నయ్య కూడా ఇలాగే, మనకేం మైండ్ ఉండదు కదా. ఓకే ఇంకా అయిపోయింది ఇంకా నా లైఫ్. నన్ను కరెక్ట్ గా అడుగుతుంటే నాకు పేరు తెలియదు, మేము ఎక్కడ ఉంటామో నాకు తెలీదు, ఇంటి నెంబర్ తెలీదు, ఏం తెలియదు. అప్పుడు చిన్నపిల్లని నేను, మా అన్నయ్య చేపట్టుకున్నా నేను చిన్నపిల్లని. సో బట్ దట్ ఈస్ అ మూమెంట్ విచ్ ఐ విల్ లివ్. మా అన్నయ్యకి నాకు ఇద్దరికి మూమెంట్ వి బోత్ విల్ రిమెంబర్. ఆ తర్వాత మా అయ్య వచ్చి ఇక్కడ ఉన్నారా అని పట్టుకెళ్ళాడు, ఆయన దేవుడిలా కనిపించాడు ఆ రోజు. సో ఆ రోజు తప్పిపోయి ఉంటే మటుకు ఇదంతా ఓకే. సో బట్ లక్కీగా అలాంటిది జరగలేదు. బట్ చాలా ఆలోచిస్తేనే నాకు చాలా భయం వేస్తా ఉంటది. అమ్మో ఆ రోజు అలా జరిగింది, ఆ రోజు నా కళ్ళ ముందు వేరే ఇద్దరు అన్న చెల్లెలు అలా వెళ్తున్నారు కూడా. నా ఫ్యూచర్ ఇది, నా ఫ్యూచర్ అని అనిపించింది. బిచ్చగాడు సినిమా చూసినప్పుడు నేను చాలా కనెక్ట్ అయ్యి, నాకు బాగా బాధేసింది సినిమా చూస్తున్నప్పుడు కూడా. ఏమైనా అయ్యి ఉంటే, కొంతమంది ఫ్యామిలీస్ లో కొంతమంది పిల్లలు వాళ్ళకి తెలియకుండా వాళ్ళని మిస్ప్లేస్ చేసేసి మిస్ అయిపోయి ఫ్యామిలీస్ తో దూరం అయిపోయిన వాళ్ళకి ఎంతమంది ఉంటారు.